ఈ సౌందర్య లహరిలోని అద్భుతమైన 100 శ్లోకాల్లో మనం ఈరోజు మొట్టమొదటి శ్లోకం మరియు దాని యొక్క అర్థము, అది చదవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం కూడా తెలుసుకుందాము. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభావితుం నచే దేవం దేవో నకలు కుశలః స్పందితుం అపి అతాస్త్వమారాజ్యం హరిహర విరించ దిబిరఫి ప్రణంతు స్తోతుం వాకద మకృత పుణ్య ప్రభవతి. దీని యొక్క అర్థం ఏంటంటే, శివుడు అంటే చైతన్యం, శక్తి అంటే శక్తి రూపిణి అంటే ఎనర్జీ పవర్. ఈ రెండు కలిస్తేనే ప్రపంచం ఏర్పడుతుంది. శివుడు పరమేశ్వరుడు, శక్తి అమ్మవారు ఆది పరాశక్తితో కలిసినప్పుడే సృష్టి స్థితి లయం వంటివి పనులు చేయగలడు. శక్తి లేకపోతే శివుడు కథలను కూడా కదలలేడు. అందుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు కూడా సృష్టి స్థితి లయాలకు కారణభూతులైనారు. పుణ్యం లేని వారెవ్వరు కూడా ఆ జగన్మాతని నమస్కరించడానికి, స్తోత్రం చేయడానికి, కనీసం స్మరించడానికి కూడా అర్హులు కారు. దీనిలో ఉన్న అంతర్లీన రహస్యం ఏంటంటే, అమ్మవారి అనుగ్రహం లేకపోతే దేవుడికైనా సరే పనిచేయడం సాధ్యం కాదు. కొంతమంది అప్పుడప్పుడు నాకు శక్తి ఉంది అంటూ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి మాటల్ని మనం వింటూ ఉంటాం. ఆ శక్తి అనేది అనేక రూపాలుగా ఉంటుంది. కొందరికి రాసే శక్తి, కొందరికి మాట్లాడే శక్తి, మరికొందరికి అభినయించే నటించే శక్తి కూడా ఉంటుంది. ఇలా ఉన్న ఏ శక్తి అయినా కూడా అది ఆదిశక్తి జగదీశ్వరి అయిన ఆ త్రిపుర సుందరి అంశ అని మనం తెలుసుకోవాలి. మనలో శక్తి బలంగా ఉంటే కాన్ఫిడెన్స్ అండ్ సక్సెస్ వస్తుంది. మనము స్పిరిచువల్గా గ్రోత్ కూడా అవుతాము, మనం డివైన్ కూడా కనెక్ట్ అవుతాము. అందువల్ల మనము అమ్మవారిని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండాలి. దీనివల్ల ఈ మొదటి శ్లోకం చదవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఈ మొదటి శ్లోకం చదవడం వలన అంటే వరుసగా 12 రోజులు బ్రహ్మ ముహూర్తంలో లేచి మంచి స్నానాది కృత్యాలు తీర్చుకున్న తర్వాత దీపం పెట్టుకొని లలితాదేవిని స్తోత్రం చేసుకొని ఆ తర్వాత 108 సార్లు మనం చాంటింగ్ చేస్తే ఇది అన్ని పనుల్లో విజయాన్ని ఇవ్వడమే కాకుండా మనం మన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలమో ఇది మనకి చెప్తుంది. ఇది అందువల్ల మనం ఎప్పుడైనా సరే ఈ సౌందర్య లహరిలో ఉన్న 100 శ్లోకాలను రోజు ఒకటి నేర్చుకొని దాని భావము, దాని అర్థము ఎందుకు ఉపయోగపడుతుందని తెలుసుకుంటే చాలా మంచిది ఎవరికైనా.